అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. మళ్ళా చాలా నెలలు పోయిన తర్వాత మనం మాస్టర్ గారి తాలూకు యూరోప్ లెక్చర్స్కి తెలుగులో వివరణ మనం చెప్పుకోవడం ప్రారంభిస్తున్నాము. దీనికి ముందు మనం ది సైన్స్ ఆఫ్ సింబాలిజం చాలా నెలల పాటు మనం చెప్పుకున్నాము. ఇప్పుడు మన విజ్డమ్ గ్రూప్లో నో దై సెల్ఫ్, నువ్వెవరో తెలుసుకో అన్నా, నేనెవరో తెలుసుకో అన్నా, హూయామై అన్న, ఇవన్నీ కూడా ఒకే అర్థంలో మనం వాడుతూ ఉంటాము. మాస్టర్ గారు చాలా అద్భుతమైనటువంటి లెక్చర్స్, నో దై సెల్ఫ్ ఒకటి, జర్నీ ఆఫ్ ది సోల్ అని ఒక లెక్చరు, ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది ఒక లెక్చరు, ఇట్లాగ ఒక 7-8 లెక్చర్లు, హైలీ అడ్వాన్స్డ్ లెక్చర్స్ మనకి ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఒకే పుస్తకంలో వచ్చేలాగా మనం ప్రయత్నం చేస్తున్నాము. ఆ బుక్ ఆల్మోస్ట్ ఎడిటింగ్ అంతా పూర్తయింది. సో మన విజ్డమ్లో ఇప్పుడు నో దై సెల్ఫ్ అనేటటువంటి సీరియల్గా దాన్ని మనం ప్రతిరోజు ఇస్తున్నాం. కాబట్టి కొంతమంది సోదర బృందం ఈ నో దై సెల్ఫ్ ఇంగ్లీష్లో చదువుకుని అర్థం చేసుకోవడానికి వీలైనటువంటి వాళ్ళకి ఈ తెలుగులో చెప్తే చాలా బాగుంటుంది అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని వాళ్ళు తెలియజేశారు. నాకు కూడా అదే నిజంగా చాలా ఉపయోగంగా ఉంటుందని అనిపించింది. ఇంగ్లీష్ అర్థమైనటువంటి వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇంగ్లీష్ అనేది అర్థం చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళకి తప్పనిసరిగా 8 లెక్చర్స్ ఉన్నాయి. యాక్చువల్గా అవి 7-8-9 లెక్చర్స్ ఉంటాయి అనుకుంటాను. ఆ లెక్చర్స్ అన్నీ కూడా తప్పనిసరిగా ఈ బృందంలో ఎవరైతే ఆధ్యాత్మిక జీవనం పట్ల కానీ, యోగ జీవితం పట్ల కానీ, నిజమైన యోగ మార్గాన్ని తెలుసుకోవడానికి ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు కానీ, మహాత్ముల తాలూకు మార్గంలో వెళ్ళటానికి సాధన చేసుకున్నటువంటి వాళ్ళకి కానీ, ఇవందరికీ కూడా ఆ లెక్చర్స్ చాలా ఉపయోగం. అందువల్ల ఈరోజు నుంచి కూడా ఆ లెక్చర్ సిరీస్ ప్రారంభం చేయడం జరుగుతున్నది. అయితే ఒక వారం రోజులు అయిపోగానే ప్రతి శుక్రవారం నాడు ఈ లెక్చర్స్ మనం విజ్డమ్లో మనం పోస్ట్ చేస్తాం. కాబట్టి ఆ వారం అంతా అయిన తర్వాత శుక్రవారం నాడు చెప్తే బాగుంటుందని అనుకున్నాం మొట్టమొదట, కానీ అది వీలు పడలేదు. ఇప్పటికే చాలా లెక్చర్స్ అయిపోయినాయి. సో ఒక 2-3-4 వారాల్లో నెమ్మదిగా దాన్ని ఒక దారిలోకి తీసుకొచ్చి ఏ వారం అయిపోయేటప్పటికల్లా శుక్రవారం వరకు అయిన లెక్చర్లన్నీ కూడా ఆ శుక్రవారం నాడు ఒకసారి రివిజన్ లాగా మనకి పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి అనిపించింది. ఇప్పటికే చాలా ఎపిసోడ్స్ అయిపోయినాయి కాబట్టి ప్రయత్నం చేద్దాము. ఈ వారం నుంచి కూడా ఈ లెక్చర్ మొదలడానికి ముందు మేడం బ్లావట్స్కి ఇచ్చినటువంటి గోల్డెన్ స్టైర్స్, అది తెలుగులో ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. ఇంగ్లీష్లోనేమో మేడం బ్లావట్స్కి ఇచ్చారు, తెలుగులో మాస్టర్ గారు ఇచ్చారు. ఇది ఇంగ్లీష్లో మన లెక్చర్ తెలుగులో ఉంది కాబట్టి ఈ సువర్ణ సోపానములని తెలుగులో ఉన్నటువంటి ట్రాన్స్లేషన్ మనం చెప్పుకుందాం. ఇంగ్లీష్ లెక్చర్స్ అయినట్లయితే ఇంగ్లీష్లో చెప్పుకుందాం. గోల్డెన్ స్టైర్స్ మేడం బ్లావట్స్కి. తెలుగులో లెక్చర్లు అయినప్పుడు తెలుగులో చెప్పుకుందాం. ఒక ఫ్రైడే లెక్చర్స్కి మాత్రం సువర్ణ సోపానములు, గోల్డెన్ స్టైర్స్ అనేదానికి సువర్ణ సోపానములని మాస్టర్ గారు ట్రాన్స్లేట్ చేశారు. పరిశుద్ధ జీవనము, మర్మము లేని మనస్సు, నిర్మల హృదయము, జిజ్ఞాసువగు చిత్తము, మాటుపడని అతీంద్రియ గ్రహణము, సహాధ్యాయి ఎడల సోదర భావము, సలహాలను నియమములను స్వీకరించుటకును ఇచ్చుటకును సంసిద్ధత కలిగియుండుట, దేశికుని ఎడల విశ్వసనీయమైన ధర్మానుష్ఠాన బుద్ధి, సత్యసూత్రములను అంగీకరించి విధేయుడొకట, వ్యక్తిగతముగా తనకు జరిగిన అన్యాయమును ధీరతతో సహించుట, తన సిద్ధాంతములను నిర్భీతిగా ఉద్ఘాటించుట, అన్యాయమునకు గురి చేయబడిన వారిని తెగువతో కాపాడుట, గుప్త విద్య సూచించు ఆదర్శములకు మానవ పురోభివృద్ధి పరిపూర్ణతల ఎడ నిరంతరము జాగరూకత కలిగిండుట అనునవి దివ్యజ్ఞానము అను ఆలయమునకు సాధకుడు ఆరోహణ చేయుటకు వలసిన సువర్ణ సోపానములు. ఇది ప్రతివారం కూడా మనం అది చదువుకుందాం. ఈ ఫస్ట్ టైం కాబట్టి ఇంగ్లీష్లో చదివి వినిపిస్తాను. ఫస్ట్ వీక్ కాబట్టి మేడం బ్లావట్స్కి డైరెక్ట్గా ఆమె రాశారు.
a clean life, an open mind, a pure heart, an eager intellect, an unveiled spiritual perception, a brotherliness for one's co-disciple, a readiness to give and receive advice and instruction, a loyal sense of duty to the teacher, a willing obedience to the behest of truth, a courageous endurance of personal injustice, a brave declaration of principles, a valiant defense of those who are unjustly attacked, and a constant eye to the ideal of human progression and perfection which the secret science depicts. These are the golden states of the steps of which the learner may climb to the temple of divine wisdom. ఇది ఇచ్చినటువంటిది. ఇప్పుడు ఈ వారం నుంచి కూడా నో దై సెల్ఫ్ అనేటటువంటి లెక్చర్ మనం ప్రారంభం చేసుకుందాం. నో దై సెల్ఫ్ అంటే నిన్ను నువ్వు తెలుసుకో అని అర్థం. లేకపోతే నేను హూయామై, నేనెవరు అని తెలుసుకోవడమైనా అది మనకు మనం. నో దై సెల్ఫ్ అంటే నిన్ను నువ్వు తెలుసుకో అని. ఏదైనా రెండిటికి కూడా అర్థం ఒకటే. ఈ నో దై సెల్ఫ్ లెక్చర్కి బ్యాక్గ్రౌండ్ ఏంటన్నట్లయితే ఇది భృగువల్లి, తైత్రీయోపనిషత్తులో శిక్షావల్లి, ఆనందవల్లి, భృగువల్లి అని ఉంటాయి. మాస్టర్ గారు విశాఖపట్నం గురు పూజల్లో వీటి మీద లెక్చర్లు కూడా ఇచ్చారు. మీరు కావాల్స్తే WTT విజ్డమ్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే మాస్టర్ గారి తాలూకు టోటల్ ఇంగ్లీష్ లెక్చర్లు, తెలుగు లెక్చర్స్ మొత్తం అన్నీ ఉంటాయి. ఇంగ్లీష్ లెక్చర్ ఫాల్టర్ మీరు క్లిక్ చేస్తే ఈ నో దై సెల్ఫ్ అనే లెక్చర్స్ తాలూకు సిరీస్ అన్నీ కూడా మీకు ఆడియో రికార్డింగ్స్ అవైలబుల్ అవుతాయి. ఇది నో దై సెల్ఫ్ గురించి. ఇది కాకుండా తెలుగు లెక్చర్ సిరీస్ కానీ మీరు ఓపెన్ చేసినట్లయితే అందులో శిక్షావల్లి, ఆనందవల్లి, భృగువల్లి అని 3 హెడ్డింగ్స్ కింద లెక్చర్స్ ఉంటాయి. అవి మీరు వినొచ్చు. ఈ లెక్చర్ ముఖ్యంగా భృగువల్లిలో ఉన్నటువంటి ఒక సంభాషణ బ్యాక్గ్రౌండ్గా చేసుకుని మాస్టర్ గారు ఈ నో దై సెల్ఫ్ అనేటువంటి లెక్చర్ని నేను యూరోప్లో ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఆ సంభాషణ ఇక్కడ ఉంటుందా అంటే ఉండదు. ఆ సంభాషణ అనేటటువంటిది భారతీయమైనటువంటి అవగాహనతో కూడిన సంభాషణ ఇచ్చారు. దాన్ని పాశ్చాత్య దేశాల్లో చెప్పేటప్పుడు ఏం జరుగుతున్నట్లయితే దానికి మాస్టర్ గారు దానికి ఏదైతే ఆ సంభాషణ తాలూకు జిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం పొడిగించి ఆ దేశాల వాళ్ళకి అర్థమయ్యే విధానంగా దాన్ని కొంచెం చేర్పులు మార్పులు చేసి, సబ్జెక్ట్ అదే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ అదే ఉంటుంది, కానీ కొంచెం చేర్పులు చేసి వివరించడం జరుగుతున్నది. అది చాలా బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అన్నట్లయితే మనకి ఇది పురాణ సాంప్రదాయం. ఇది ఇప్పుడు మహాభారతం ఉంది. మన మహాభారతం ముందు జయము అని వేదవ్యాసుల వారు రాసింది. వేదవ్యాసుల వారు రాసిన మహాభారతానికి ఒరిజినల్ పేరు జయము అని ఉంటుంది. దాన్ని మిగతా ఋషులకు చెప్పుకోవడంతో అది భారతంగా మారింది. తర్వాత మళ్ళా నెక్స్ట్ స్టెప్కి వచ్చేటప్పటికి మొట్టమొదటి వ్యాసుడు ఇట్లా చెప్పారని చెప్పి, వీళ్ళు ఇలా చెప్పారని చెప్పి వీళ్ళు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత మరికొన్ని ఉపాఖ్యానాలు, మరికొన్ని వివరణలు, మరికొన్ని వర్ణనలు, మరికొన్నిటిని యాడ్ చేసి చెప్పినందువల్ల అది మహాభారతంగా మారి జయము, భారతము, మహాభారతముగా అట్లాగా అది రూపాంతరం చెందింది. అట్లాగే ఏమవుతుంది అన్నట్లయితే మూల సూత్రం ఒకటి ఉంటుంది. ఆ మూల సూత్రాన్ని వాళ్ళు వ్యాఖ్యానం చేసేటప్పుడు వాళ్ళ కాలానికి అనుగుణంగా, వాళ్ళు ఉన్నటువంటి కాలానికి అనుగుణంగా, శతాబ్దానికి అనుగుణంగా, ఒక్కొక్కసారి యుగానికి అనుగుణంగా, ఒక్కొక్కసారి అనుగుణంగా దాన్ని కొంచెం చేర్పులు మార్పులు చేసి చెప్పడం జరుగుతుంటుంది. ఇది యాక్చువల్గా సాంప్రదాయం. ఇది మాస్టర్ గారు కూడా ఏం చేస్తారన్నట్లయితే మూల అనేటువంటి ఆ సూత్రాలని, శ్లోకాలను తీసుకుని ఏ గ్రూప్కి అయితే ఆయన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో ఆ గ్రూప్కి లేకపోతే ఆ దేశానికి సంబంధించిన విధానంతో వాళ్ళ మనస్సుకి హత్తుకునేలాగా అనేది కరెక్ట్ వర్డ్ కాదు, వాళ్ళ హృదయంలోకి ఆ టీచింగ్ చొచ్చుకునేలాగా, వాళ్ళు తరించేలాగా, వాళ్ళు పూర్తిగా ఆ విషయాన్ని అవగాహన చేసుకునేలాగా, వాళ్ళ తాలూకు దైనందిన జీవితంలోకి దాన్ని ఒక సాధనగా ఆ టీచింగ్ అంతటినీ కూడా వాళ్ళ డే టు డే లైఫ్లో, దైనందిన జీవితంలో దాన్ని అవగాహన చేసుకుని ఆచరణలోకి తీసుకొచ్చే విధంగా మాస్టర్ గారు వాటిని వివరణ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా అదే జరిగింది. ఎందుకంటే నేను ముందు మీకు చెప్తున్నాను, అది జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మాస్టర్ గారు అన్ని లెక్చర్లు చాలా అద్భుతంగా ఉంటాయి, దాంట్లో ఏ లెక్చర్ కానీ ఇదే చెప్తుంటాను నేను. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ లెక్చర్స్ ఆఫ్ మా సీకే అని చెప్తుంటాను. మీరు అన్నీ ఇట్లా చెప్తున్నారని అనుకోవద్దు.
ఆయన ఏ సబ్జెక్ట్ చెప్తున్నారో ఆ సబ్జెక్ట్లో దట్ ఈస్ ద బెస్ట్ అనమాట, ద బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. అది ఇప్పుడు నేను నవోదయ సెల్ఫ్ డీల్, అదే అలాగే నేను మీకు మెడిటేషన్ క్లాసులు డీల్ చేస్తున్నాను అనుకోండి, బెస్ట్ లెక్చరే నేను తీసుకుంటాను కదా, వన్ ఆఫ్ ది బెస్ట్ అంటాను నేను. సింబాలజీ మీద లెక్చర్స్ నేను ఒకవేళ టీచ్ చేస్తున్నాను, లెక్చర్ ఇస్తున్నాను అనుకోండి, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ లెక్చర్స్ అంటాను నేను. అంటే ఏంటి, సింబాలజీ మీద మాస్టర్ గారు ఇచ్చిన లెక్చర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని 5-6 లెక్చర్లు ఉండొచ్చు, వన్ ఆఫ్ ది బెస్ట్, ఆ బెస్టే మనం తీసుకుంటాం. అంటే మిగతా కాదా అని కాదు, ఇందులో ఎక్కువ విషయం మాస్టర్ గారు చెప్పడం కానీ, ఎక్కువ మనకి దగ్గరగా ఉండటం కానీ జరిగేటటువంటి వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ సిరీస్ లెక్చర్స్ అనేవి చాలా బాగుంటాయి. ఇందులో నవోదయ సెల్ఫ్ అనేది నేను ఇది చెప్పడం స్టార్ట్ చేస్తాను. దీనికి బ్యాక్గ్రౌండ్ అనేది భృగువల్లి తాలూకు బ్యాక్గ్రౌండ్ దీంట్లో ఉంటుంది నాకు తెలిసినంత మటుకి. అది ఈ వారం మన ఇంట్రడక్షన్ మనం ఇచ్చుకుందాము, వచ్చే వారం నుంచి యాక్చువల్ లెక్చర్లోకి వెళ్దాము. మెనీ టైమ్స్ వీ హ్యావ్ గ్యాదర్డ్ హియర్ సిన్స్ 1972 యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్. ఈ లెక్చర్ ఏ సంవత్సరంలో ఇచ్చిందో నాకు గుర్తులేదు యాక్చువల్ చెప్పాలంటే. మాస్టర్ 72లో ఆయన తాలూకు యూరోప్ టూర్, యూరోప్ కానీ అమెరికా కానీ, అమెరికా ఎక్కువసార్లు మాస్టర్ వెళ్ళలేదు, యూరోప్ ఎక్కువసార్లు వెళ్ళారు. ఆయన వెళ్ళింది 7 టైమ్సే వెళ్ళారు నాకు తెలిసి. 72లో మొట్టమొదటి బెల్జియం వెళ్ళారు, తర్వాత నెక్స్ట్ టైం నుంచి బెల్జియంతో పాటు స్విట్జర్లాండ్ అలాగా యూరోప్ కంట్రీస్ చాలా ఆయన తిరిగారు. ఈ రికార్డ్ నాకు దొరకలేదు, ఈ లెక్చర్ ఎప్పుడు ఇచ్చారో, ఏ ఊర్లో ఇచ్చారో, ఏ దేశంలో ఇచ్చారో అనే రికార్డ్ నా దగ్గర లేదు. కాబట్టి ఆయన ఇంట్రడక్షన్ చెప్తున్నాను. మెనీ టైమ్స్ వీ హ్యావ్ గ్యాదర్డ్ హియర్ సిన్స్ 1972 యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్, బట్ ప్రీవియస్లీ వీ మైట్ హ్యావ్ మెట్ మెనీ టైమ్స్. It is the purpose that decides our meeting and not our programs. Our programming is only an apparent formality which has a significance in the deeper background. ఇది మనకు కూడా ఇది సత్యమే అవుతుంది. అంటే ఆధ్యాత్మికమైనటువంటి బ్యాక్గ్రౌండ్లో, ఆరు యోగ సామ్రాజ్యంలో, ఆరు భగవంతుడి తాలూకు సామ్రాజ్యంలో, ఆరు పరమ గురువుల తాలూకు సామ్రాజ్యంలో, ఆర్ దేవతల తాలూకు సామ్రాజ్యంలో, ఇవన్నీ కూడా డిఫరెంట్ వర్డ్స్ అయినప్పటికీ కూడా పర్పస్ ఒకటి. సో ఆ సామ్రాజ్యంలో ఎవరైతే ఉంటున్నారో, జీవిస్తున్నారో, ఆ జీవన విధానాన్ని ప్రధానంగా ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళు ఏ దేశాల్లో పుట్టినప్పటికి కూడా వాళ్ళందరూ ఒకసారి ఎప్పుడన్నా కలుసుకునేటటువంటి ఒక సందర్భం ఏర్పడినప్పుడు ఎప్పటి నుంచో ఒకరితో ఒకరికి పరిచయం ఉందేమో అన్నటువంటి ఒక భావన వాళ్ళలో కలుగుతుంది. ఆ భావన కలిగినప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే 1 minute అండి. ఆ భావన ఇది చాలా సహజంగా కలుగుతూ ఉంటుంది. అయితే కాలేజీల్లో అక్కడ కలుసుకున్నప్పుడు, ఆఫీసుల్లో కలుసుకున్నప్పుడు, బంధుత్వాలు ఏర్పడినప్పుడు, అప్పుడు కూడా కొంతమంది మిగతా చాలామందితో మనం కలిసినప్పుడు కూడా కొంతమందితో మనకు చాలా సాన్నిధ్యం ఏర్పడుతూ ఉంటుంది. ఆ సాన్నిధ్యంతో పాటు కొంచెం గాఢంగా స్నేహం ఏర్పడుతుంటుంది. వాళ్ళు కూడా మన ఎన్నో జన్మల సంబంధం, లేకపోతే ఏంటో మేము చూస్తుంటే ఒక రకమైన ఆత్మీయత భావం కలుగుతుంది అని మాట్లాడుకుంటూ ఉంటాం. అది ఒకటి కాదు. అది నేను చెప్పాలనుకునే 2 ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ సంబంధం ఏదైతే, మొట్టమొదటి సంబంధం ఏదైతే ఉన్నదో, ఆ సంబంధంలో ఏముంటుందంటే అప్పటికే వీళ్ళకి ఒకరికొకరికి పరిచయం లేకపోయినప్పుడు కూడా, ఒకే గురు పరంపరలో ఒకరికొకరు పరిచయం లేకపోయినా వేరు వేరు దేశాల్లో పుట్టినప్పుడు కూడా ఒకే గురువు తాలూకు సాధన విధానంలో ఒకే సంకల్పం ఇద్దరు కూడా గ్రహించి ఒకే విధానాన్ని అనుసరిస్తూ ఒకే మార్గంలో నడుస్తూ మానవజాతి పట్ల తమ కర్తవ్యాన్ని, తమ బాధ్యతలను నిర్వహించుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎవరికి పరిచయం ఉండి, వాళ్ళకి ఒక్కొక్కసారి గురువుతో కూడా వాళ్ళకి పరిచయం ఉండి, గురువు అదృశ్యంగా ఉండొచ్చు పరమ గురువుల తాలూకు మార్గంలో, దివ్యజ్ఞాన మార్గంలో. అధ్యాత్మికంగా ఉండే గురువు తాలూకు సంకల్పాలు వీళ్ళు గ్రహించి వాళ్ళ సంకల్పాలే అనుకుంటారు తాత్కాలికంగా ఇనీషియల్ స్టేజెస్లో. ఆ సంకల్పం అంత కాదు, ఎక్కడి నుంచో వచ్చిందనేటటువంటి ఆలోచన కూడా వచ్చే అవకాశం వాళ్ళకి ఉండదు ఇనీషియల్ డేస్లో. అలాంటి వాళ్ళు ఏదైనా సందర్భంలో వేరే దేశాలు వెళ్తున్నప్పుడు, కలిసినప్పుడు వాళ్ళిద్దరు మాటలు ఒకలాగానే ఉంటాయి, ఇద్దరు భావాలు ఒకలాగానే ఉంటాయి, ఇద్దరు ఎక్స్ప్రెషన్స్ కూడా ఒకలాగానే ఉంటాయి, ఇద్దరు తాలూకు లాజిక్ అనేది కరెక్ట్ వాడు కాదు, కానీ వాళ్ళ తాలూకు ఇంటర్ప్రిటేషన్ కానీ వాళ్ళ అవగాహన కానీ ఒకలాగానే ఉంటుంది.
వీళ్ళు ఇద్దరు ఒకలాగా ఆలోచిస్తూ ఒకలాగానే మాట్లాడుతూ ఉంటారు. అట్లాగా వాళ్ళకి అనేక దేశాలు వాళ్ళు తిరుగుతున్నప్పుడు కానీ, అనేక ప్రాంతాలు వాళ్ళు తిరుగుతున్నప్పుడు కానీ వాళ్ళకి ఏం తెలుస్తున్నట్లయితే ఇట్లాంటి వాళ్ళు మనలాగా ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు, మనలాగా భావన చేస్తున్నటువంటి వాళ్ళు, మనలాగా అదే సంకల్పంతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు మనలాగా చాలామంది ఉన్నారు సుమా అని మొట్టమొదటి మనకు తెలుస్తుంది. అదే ఫస్ట్ రెవల్యూషన్ అంటాం. అది మనం అంటే ఇంతవరకు ఈ ఆలోచన నాకే వచ్చింది, ఈ సంకల్పం నాకే వచ్చింది, ఈ భావన నాకే వచ్చింది, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నేను నిర్వహిస్తున్నాను అనేటటువంటి ఒక తన ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాను అనేటువంటి భావనలు ఎవరైతే ఉంటారో తనలాంటి వాళ్ళని కొంతమందిని భూగోళం మీద మిగతా దేశాల్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ కలిసినప్పుడు నిజంగా సాధనలో ఉన్నటువంటి వాడు యజ్ఞార్థమైనటువంటి ఒక అవగాహన బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఆ లింకప్ ఏర్పడినప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే ఈ సంకల్పాలన్నీ ఒకచోట నుంచే వస్తున్నాయి, దాన్నే అందరూ గ్రహిస్తున్నారు. గ్రహించినటువంటి వాళ్ళు కొంతమంది వాటిని ఆచరణలోకి తీసుకొచ్చి ఆ ప్రకారంగా తమ జీవితాన్ని మలుచుకుంటున్నారు సుమా. అట్లాంటి ఒక బృందంలో నేను కూడా ఒక్కడిని సుమా అనే భావన మొట్టమొదటిసారి కలిగే సన్నివేశాలు మన జీవితంలో ఉంటాయి. పరమ గురువుల తాలూకు మార్గంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళందరికీ ఒకే మార్గం, వాళ్ళు ఒకే ధ్యానం చేసుకుంటారు, వాళ్ళు తెలియకుండా ఒకే ధ్యాన మార్గంలో ఉంటారు వాళ్ళు. ఇది ఆవేశాలకు సంబంధించినటువంటిది కాదు, ఇది ఫిలాసఫీకి సంబంధించినటువంటిది కాదు, ఇది జీవన విధానానికి సంబంధించినటువంటిది. ఈ జీవన విధానం అనేటటువంటిది ఒక జన్మకి సంబంధించినటువంటిది కాదు. వీళ్ళు గత కొన్ని జన్మలుగా పునర్జన్మల మీద మనకు ఒకవేళ నమ్మకం ఉన్నట్లయితే అనేక జన్మలుగా అదే యోగ మార్గంలో, అదే పరమ గురువు తాలూకు మార్గంలో, అదే మహాత్ముల తాలూకు మార్గంలో ఆ జీవితాల్లో ఏ ప్రీవియస్ అంటే పూర్వజన్మలో ఎక్కడ వాళ్ళ తాలూకు ఆ కార్యక్రమం ఆగిందో నెక్స్ట్ బర్త్కి వచ్చేటప్పటికి వాళ్ళు నిజంగా పరమ గురువు తాలూకు మార్గంలో మహాత్ముల మార్గంలో ఉన్నట్లయితే నెక్స్ట్ బర్త్కి వచ్చేటప్పటికి అక్కడి నుంచి వాళ్ళ జర్నీ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఇది జర్నీ ఆఫ్ ది సోల్ అనే లెక్చర్ ఎప్పుడైనా మనం చెప్పుకుంటే ఇవన్నీ దాంట్లో వస్తాయి. అది చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు ఈ పారాగ్రాఫ్కి ఉదాహరణ, ఈ ఎగ్జాంపుల్ ఇది. వీ హ్యావ్ గ్యాదర్డ్ హియర్ సిన్స్ 972 యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్, బట్ ప్రీవియస్లీ వీ మైట్ హ్యావ్ మెట్ మెనీ టైమ్స్. ఇట్ ఈస్ ద పర్పస్ దట్ డిసైడ్స్ అవర్ మీటింగ్ అండ్ నాట్ అవర్ ప్రోగ్రామ్స్. ఇలా కలుసుకోవడం, ఒక ప్రోగ్రాంలో కలుసుకోవడం అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు. ది పర్పస్ ఫర్ విచ్ వీ మీట్ హియర్, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అంటే ఒక ప్రోగ్రాంలోనో, ఒక మీటింగ్లోనో, కాన్ఫరెన్స్లోనో కలుసుకోవడం అనేటటువంటిది అది ఒక ప్లాట్ఫామ్, మనం మీట్ అవ్వడం ఒక ప్లాట్ఫామ్ మాత్రమే. కానీ పర్పస్ బిహైండ్ ఉంటుంది కదా, అది డిఫరెంట్గా ఉంటుంది సుమా చెప్తున్నారు. మన 72 నుంచి చాలా మాటలు ఇక్కడ కలుసుకున్నప్పుడు కూడా, ఆ దేశంలో కలుసుకున్నప్పుడు కూడా మనం చాలా మాటలు కలుసుకునే ఉండొచ్చు పూర్వం అని చెప్తున్నారు. అది అవర్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఓన్లీ అన్ అపరెంట్ ఫార్మాలిటీ విచ్ హ్యాస్ ఎ సిగ్నిఫికెన్స్ ఇన్ ద డీపర్ బ్యాక్గ్రౌండ్. మనం కలుసుకోవడం అనేటటువంటి ఒక ఫార్మాలిటీ తప్ప దీని వెనక చాలా డీపర్ మీనింగ్ ఉంటుంది సుమా అని చెప్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. దీనికి ఒక సాధనలో దీనికి ఒక మార్గం ఉంటుంది. ఇది సాధారణంగా యాక్సెప్ట్ డిసైపుల్స్ దీంట్లో కొన్ని, ఇది ఇంట్రడక్షన్ లెక్చర్ కాబట్టి ముందే కొంత బ్యాక్గ్రౌండ్ మీకు ఇస్తాను. నెక్స్ట్ వీక్ నుంచి మనం క్లాసుల్లో ఎగ్జాక్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం. ఈ లిటరేచర్లో మాస్టర్స్ తాలూకు మార్గంలో కొన్ని యాస్పిరెంట్స్ అంటాం. ఫస్ట్ యాస్పిరెంట్స్ అంటే మరి తెలుగులో ఒక ఎగ్జాక్ట్ వర్డ్ నేను చూసుకోలేదు. అంటే తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేసేటటువంటి వాడు యాస్పిరెంట్. అంటే ఏదైనా కొన్ని విషయాల్ని, మంచి విషయాల్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేసేటటువంటి వాడు, ఉత్సాహం చూపించేటటువంటి వాడు యాస్పిరెంట్ అన్నట్లయితే. డిసైపుల్ అంటాం. డిసైపుల్ అంటే శిష్యత్వం అని అనుకోవచ్చు, కానీ ఇక్కడ డిసైపుల్ అనే వర్డ్ వీళ్ళు టెక్నికల్ వర్డ్గా వాడతారు. థియోసాఫికల్ లిటరేచర్లో డిసైపుల్ వారి శిష్యులండి అని చెప్తారు కదా. శిష్యులంటే అర్థం ఏంటి? ఇక్కడ మామూలుగా మన భారతీయమైనటువంటి విధానంలో వారి శిష్యులు అంటే వారు ఏ మార్గాన్ని అనుసరిస్తారో వీళ్ళు అదే మార్గాన్ని అనుసరిస్తారని, వాళ్ళు ఏ మంత్ర మార్గంలో ఉంటారో అదే మంత్రం వీళ్ళు ఉపాసన చేస్తారని, వాళ్ళ తాలూకు అర్చనా విధానం ఉంటే అలాగే అదే విధానం చేస్తారని, ఆ పీఠాధిపతికో స్వాముల వారికో వారి పట్ల సమర్పణ బుద్ధి, గౌరవ, అభిమానాలు, శ్రద్ధ, భక్తులు అన్నీ ఉండి వారి మార్గంలో వెళ్తున్నారనేటటువంటిది
శిష్యుడు అనే పదానికి జనరల్గా వాడతాం మనం. దివ్య జ్ఞానానికి సంబంధించినటువంటి పరమ గురువుల మహాత్ముల మార్గంలో శిష్యుడు అంటే వాడి క్రమశిక్షణ ఉండాలి. మొట్టమొదటి చాలా క్రమశిక్షణ ఉండాలి. ఏదైనా ఒక పని మొదలెట్టినప్పుడు ఆ పనిని పరిపూర్ణంగా అర్థం చేసుకున్న తర్వాతే ఆ పనిలోకి వాడు వెళ్తాడు. శిష్యులు అనేటటువంటి వాడికి మొట్టమొదట పోవాల్సింది ఆవేశం. మన గురించి మనం సాధారణంగా మనం అనుకునేటటువంటి ఈ శిష్యర్కంలో ఉంది గురువు పట్ల వీడికి విపరీతమైన ఆవేశంతో కూడిన భక్తి ఉంటుంది. దూకేమంటే దూకేసేంత భక్తి ఉన్న శిష్యులు కూడా ఉంటారు. మన అనుకుంటున్నట్టు గురు శిష్యుడు సంబంధంలో అంటే అవసరమైతే గురువు కోసం ప్రాణాలు అర్పిస్తానంటాడు చూసారా, అట్లాంటి గురువు కోసం ప్రాణాలైనా అర్పిస్తాను, నేను ప్రాణత్యాగం చేస్తాననేటటువంటి వాళ్ళని ఈ గురు పరంపరలో దగ్గరికి కూడా రానియరు. ఎందుకంటే మొట్టమొదటి వీడు వారకం చేయాల్సిందే ఎమోషన్ని. అక్కడ పెంచి పోషించుకునేది ఎమోషన్స్ని. ఇక్కడ భక్తితో పాటు అక్కడ ఆవేశం కూడా ఉంటుంది. ఇక్కడ ఆవేశం దాటిన తర్వాత భక్తి రావాలి. ఇక్కడ భక్తి అంటే ఇక్కడ సత్కర్మాచరణమే, భక్తి అంటే ఇక్కడ క్రమశిక్షణమే, భక్తి అంటే కర్తవ్యమే. ఇక్కడ భక్తి అంటే మానవ జాతి పట్ల తన కర్తవ్యాన్ని గుర్తెరిగి ఆ కర్తవ్యం కోసం పనిచేయడం, మానవ కళ్యాణం గురించి కానీ, మానవ శ్రేయస్సు గురించి కానీ, ప్రకృతి గురించి కానీ తెలుసుకుని తన ధర్మాన్ని తాను నిర్వర్తించడం, తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించడం. అదే గోల్డెన్ శ్రేయస్ అంతా అదే. నెక్స్ట్ వీక్ మనం చదువుకున్నప్పుడు నేను చెప్తున్న బ్యాక్గ్రౌండ్ని బట్టి మరి ఒకసారి గోల్డెన్ శ్రేయస్ వినండి, మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నాను. చాలా క్రమశిక్షణతో ఉంటారు శిష్యులు, డిసైపుల్స్ అనేటటువంటి వాళ్ళు ఏ పుస్తకాలు చదువుకోవాలి, ఏ జ్ఞానం వాళ్ళు కలిగి ఉండాలి, ఏ శాస్త్రాలు వాళ్ళు నేర్చుకోవాలి, ఎలాంటి క్రమశిక్షణ వాళ్ళకు ఉండాలి, ఎలాంటి రొటీన్ వాళ్ళ జీవితంలో ఉండాలి, ఇవన్నీ కూడా ఒక సెట్ రూల్స్ లాగా ఉంటాయి మొట్టమొదటి డిసైబుల్షిప్లో. అది ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవ్వాలి. సమయపాలన కానీ ముఖ్యంగా ఇవాళ 4 గంటలకు లేచి నువ్వు మెడిటేషన్ చేయాలని చెప్పి గురువు ఆదేశించాడు అనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను మీకు. నేను 4 o'clock అంటే వాడు 3 o'clock 3:30 లేచి 4 o'clock ఏంటంటే 5 minutes ముందే వాడు అక్కడ కూర్చోవాలి. 4 o'clock అంటే 4:05 అయితే ఏంటి అనేది వాడు కుదరదు అసలు. వాడు ఆ గ్రూప్లో ఉండేవారు అసలు. చాలా జాగ్రత్తగా వాళ్ళు కట్ చేసేస్తారు. ఈ గ్రంథాన్ని చదువుకుని 15 రోజుల్లో నోట్స్ తయారు చేసుకుని రెడీ చేసి పెట్టాలన్నట్లయితే వాడు 13th డేట్కే వాడు రెడీ చేసి పెట్టుకుని 2 days వాడు ఖాళీ కూర్చుని రెఫర్ చేసుకుంటూ ఉంటాడు. 15th డే అనేటప్పటికల్లా సరిగ్గా గురువుగారి దగ్గర పుస్తకం తీసుకెళ్ళి పెడతాడు, ఆ నోట్స్తో పాటు పట్టుకెళ్ళి పెడతాడు. 1 day టైం ఇస్తారా గురువుగారు అని అడగడు. లేదు గురుగారు నేను చాలా ఇబ్బందుల్లో పడిపోయాను, చిక్కుల్లో పడిపోయాను అని అలాంటి ఎక్స్ప్లెనేషన్స్ ఏముండవు. మాస్టర్ గారు ఎప్పుడు కూడా నో ఎక్స్ప్లెనేషన్స్ అంటారు. అంటే ఎక్స్ప్లెనేషన్స్ కానీ యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. ఏం చేస్తావో తెలియదు అంటే జ్వరంగా ఉన్నా కూడా అంటే జ్వరంగా ఉంటే ఏమవుతుంది అనేటువంటి ప్రశ్న ఆ శిష్యుడు రాదు, వాడు జ్వరం రాదు, వచ్చినా వాడు చేస్తాడు, ఏదైనా వాడు పూర్తి చేస్తాడు. అట్లాంటి సంకల్పం ఉన్నటువంటి వాడికి మామూలుగా మనకు వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి వాడిని అవేమీ చేయలేవు. ఇది ఈ సాధన ఉల్టాగా ఉంటుంది. మనకైతే ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేకపోయినా ఎట్లా చేయగలుగుతారు? ఇవన్నీ ఎక్సెప్షన్స్ మనకుంటే వాళ్ళకు ఉండవు అసలు. అనిబిసెంట్ లాంటి వాళ్ళకి, మేడం బ్లవర్స్కి లాంటి వాళ్ళే క్రమశిక్షణ ఏదైనా కొంచెం దాటి పక్కకి వెళ్తే వాళ్ళ గురువులు వచ్చి బాగా ముట్టుకాయలు పెట్టినటువంటి సన్నివేశాలు చాలా ఉంటాయి. మాస్టర్ గారు లాంటి అంటుండేవారు, అరే మనం ఏమైనా కొంచెం చేస్తే మీకులాగా ఊరుకోరా, మమ్మల్ని మీకులా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి మాకు అవకాశం ఉండదురా అని మాస్టర్ గారు లాంటివి అని చెప్తూ ఉండేవారు. అదే డిసైబుల్షిప్ అంటే. నెక్స్ట్ స్టెప్ ఉంటుంది యాక్సెప్టెడ్ డిసైబుల్షిప్ అని. అంటే డిసైబుల్గా కొంతకాలం సాధన చేసిన తర్వాత గురువు, సద్గురు ఎవరైనా పరమ గురువు ఉన్నట్లయితే ఈ రోజు నుంచి నేను నా బృందంలోకి నేను తీసుకుంటున్నానని చెప్పి ఒక స్పెసిఫిక్ వర్క్ ఇంట్రెస్ట్ చేస్తారు వాళ్ళకి. వర్క్ ఇంట్రెస్ట్ చేసిన తర్వాత దీన్ని యాక్సెప్టెడ్ డిసైబుల్షిప్ అంటారు. అంతవరకు డిసైబుల్గా ఉంటాడు, యాస్పిరెంట్గా ఉంటాడు, విషయాలు తెలుసుకుంటూ ఉంటాడు, నేర్చుకుంటూ ఉంటాడు. అందులో ఎవరైతే సిన్సియర్గా ఉంటారో వాళ్ళని డిసైబుల్స్గా తీసుకుంటారు. డిసైబుల్స్గా తీసుకున్న తర్వాత అందులో కొంతమందిని ఫిల్టర్ చేసి గురువు తన దగ్గరికి తీసుకుని వాళ్ళకి ఒక వర్క్ అసైన్ చేస్తారు. దీన్ని యాక్సెప్టెడ్ డిసైబుల్షిప్. అది చాలా కష్టమైనటువంటి, గురువు చేత ఎన్నుకోబడడం అంటే అది చాలా అపురూపమైన విషయం, అది చాలా కష్టమైన విషయం. అది నాకు తెలిసినంత మట్టుకే. అక్కడ నువ్వు ధ్యానం చెయ్యి, నువ్వు లేదా నువ్వు మరో మంత్రం చెయ్యి, ఇట్లాంటివి ఉండవు. వాళ్ళకి వర్క్ అసైన్ చేస్తారు.
వర్క్ ఏదైనా కావచ్చు. ఆ వర్క్ ఎట్లా చేయాలో, ఎందుకు చేయాలో, దేనికోసం చేయాలో మొత్తం ప్రోగ్రామ్ అంతా ముందు ఇచ్చేస్తారు. డీటెయిల్ అంతా మీరు రికార్డ్ చేసుకుని చేసుకోవాలి. డీటెయిల్లోకి వాళ్ళు రారు. గడిగడికి ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి ఎట్లా ఉన్నాయి, ఎలా చేయమంటారా, వద్దా, ఏం చేయమంటారు, ఇవన్నీ వాళ్ళు పట్టించుకోరు. తర్వాత అట్లా ఏదో చిన్న వర్క్ అసైన్ చేస్తారు. ఆ వర్క్ని వీడు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాడు, ఎట్లా అర్థం చేసుకుంటున్నాడు, ఇనీషియల్ డేస్లో ఎట్లా చేశాడు, తర్వాత ఎట్లా చేశాడు, ముందుకు వెళ్తున్న కొలది ఆ షార్ప్నెస్ పెరుగుతున్నదా లేదా, ఈజ్ అనేది పెరుగుతుందా లేదా, ఆ టెన్షన్స్లోంచి బయటకు వచ్చాడా లేదా, ఎమోషన్స్లోంచి బయటకు వచ్చాడా లేదా, ఆ క్రిటికల్ అండ్ లాజికల్ థింకింగ్లోంచి బయటకు వచ్చి ఖచ్చితంగా ఆ వర్క్ మీద మాత్రమే మనసు ఏకాగ్రత పెట్టుకుని అట్లాగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడా, ప్రతిసారి ఆగిపోతున్నాడా, ప్రతిసారి ఎవరినో డిస్కస్ చేస్తున్నాడా, ఇవన్నీ వాళ్ళు గమనిస్తూ ఉంటారు. మొట్టమొదటి చిన్న వరకు ఏదో అప్పగిస్తారు. 1 month టైం ఇచ్చారనుకోండి, యూ షుడ్ బీ ఇన్ ఏ పొజిషన్ టు ఫినిష్ దట్ వర్క్ బై 28 days or 27 days. గ్రేస్ పీరియడ్ ఉండదు వాళ్ళ దగ్గర. అట్లాగే ఎవరన్నా ఫినిష్ చేసినప్పుడు గందరగోళం పడ్డ చేశాడా, చాలా అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు. ఈ పని నేను చేస్తున్నా అనే భావంతో చేస్తున్నాడా, తప్పక చేస్తున్నాడా, హడావిడిగా చేస్తున్నాడా, గందరగోళంగా చేస్తున్నాడా, ఏదో రకంగా పని పూర్తి చేద్దామని ఆయన చేస్తున్నాడా, చాలా పెర్ఫెక్షన్తో, చాలా బ్యూటీతో, చాలా హాయిగా చేస్తున్నాడా, ఇవన్నీ వాళ్ళు గమనిస్తారు. గమనించిన తర్వాత అప్పుడు నెక్స్ట్ స్టెప్కి ఇనిషియేట్ అంటారు. అప్పుడు అక్కడ వాళ్ళని ఇనిషియేట్ చేస్తారు. అక్కడ ఫస్ట్ ఇనిషియేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మొట్టమొదటి ఉపదేశం స్టార్ట్ అవుతుంది. ఉపదేశం అంటే ఏంటండి అంటే, ఈ మార్గంలో ఉపదేశం అంటే గాయత్రి మంత్ర ఉపదేశమో, నారాయణ మంత్రం తాలూకు ఉపదేశమో, లేకపోతే నమశివాయ మంత్ర ఉపదేశమో, లేకపోతే హైగ్రీవ మంత్ర ఉపదేశమో, లేకపోతే ఈ రకంగా అర్చన చేసుకో, ఇది కాదు ఉపదేశం అంటే. ఉపదేశం అంటే టు ఎంటర్ ఇన్సైడ్, అంతర్ముఖంగా వెళ్ళటం, లోపల ఉండేటటువంటి ప్రజ్ఞతాలకు ఎరుకలోకి వెళ్ళటం, కొంత అంతర్ముఖమైనటువంటి ఆత్మకి ఉన్ముఖంగా ఒక లోపల ఒక పొర విచ్చుకుంటుంది. అది టు ఎంటర్ ఇన్ అంటారు జాల్కూల్ మహర్షి. టు ఎంటర్ ఇన్ అంటే అంతర్ముఖంగా లోపలికి ప్రయాణం చేయటం. ఒక పొర విచ్చుకుని, ఒక డోర్ విచ్చుకుని ఆ డోర్లోకి ప్రవేశిస్తారు. ఫస్ట్ ఇనిషియేషన్ అంటారు. ఒక్కొక్క ఇనిషియేషన్ అయ్యేటప్పటికి ఒక్కొక్క సిద్ధి వస్తుంది వాళ్ళకి. సిద్ధి అంటే అణిమ గరిమ అట్లాంటి సిద్ధులు కాదు. ఒక ఇన్నర్ ఫ్యాకల్టీ అనేటటువంటిది, ఇన్నర్ కాన్షియస్నెస్ అనేటటువంటిది, ఒక లోపల ఉన్నటువంటి ఒక ప్రజ్ఞ అనేది వీళ్ళు మేల్కోవడం మొదలు పెడుతుంది. ఒక్కొక్క ప్రజ్ఞ, ఒక్కొక్క ఇనిషియేషన్లో ఒక్కొక్క ప్రజ్ఞ అనేది మేల్కొంటుంది. పంచభూతాల్లో పృథివీ ఆపస్ తేజవాయు ఆకాశాలు అంటాం కదా, ఆ ఐదు భూతాలకి, పంచభూతాలకి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, కొన్ని బేసిక్ సెంట్రల్ క్వాలిటీస్ ఉంటాయి. ఆ సెంట్రల్ క్వాలిటీస్లోకి సంబంధించినటువంటి ప్రజ్ఞల్లోకి వీటికి మేల్కొల్పు జరుగుతుంది. అట్లా 4 ఇనిషియేషన్స్ జరిగేటప్పటికి యాడెప్ట్ అంటారు. యాడెప్ట్ అంటే యాక్చువల్గా మాస్టర్ కావడానికి ముందు స్టెప్. అది అంటే మనకి తెలుసున్న భాషలో చెప్పాలంటే, క్రూసిఫిక్షన్ కావడానికి ముందు క్రాస్ మీదకి జీసస్ని తీసుకెళ్ళేటప్పటికి ఆయన యాడెప్ట్ అయినా. క్రూసిఫిక్షన్కి ఆయన యాక్సెప్ట్ చేసి, నేను క్రూసిఫై కావటం వల్ల నేను మానవ జాతికి మంచి జరుగుతుంది, నాకు ఇది పాపక్షాళన అవుతుంది అనుకున్నప్పుడు ఐఎమ్ ప్రిపేర్డ్ టు ఇట్ అని ఆయన క్రూసిఫై అయ్యాడు. చూసారా, తర్వాత ఆయన మాస్టర్ అయ్యాడు సుమా అని చెప్తారు. 5th ఇనిషియేషన్లో మాస్టర్ అయ్యాడు సుమా అని చెప్తారు. మనకి పురాణాల్లో చాలా కథలు ఉంటాయి వీటి మీద. ఇనిషియేషన్స్ అనే పదాలు వాడరు కానీ చాలా కథలు ఉంటాయి. చాలా పరీక్షలన్నీ పెట్టిన తర్వాత గురువు పిలిచి ఒకసారి భూమధ్యాన్ని స్పృశించడం కానీ, ఒక మంత్రోపదేశం చేయడం కానీ చేసేటప్పటికల్లా మొత్తం ఈ ప్రపంచంలో ఉండే జ్ఞానం అంతా వాళ్ళకి ఒక స్ప్లిట్ సెకండ్లో ఓపెన్ అవుతుంది. వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ, ధర్మశాస్త్రాలు కానీ మొత్తం అంతా కూడా కొన్ని సంవత్సరాల పాటు చదువుకున్నా కూడా ఆ మూలాల్లోకి వెళ్ళటం కష్టమైనటువంటి పాండిత్య మార్గంలో కొన్ని సంవత్సరాలు చదువుకున్నా కూడా ఏది అవగాహనకి రాదో అట్లాంటిది వాళ్ళకి ఒక స్ప్లిట్ సెకండ్లో వాళ్ళకి అవగాహనలోకి వస్తుంది. సమస్త వేదాలు వాళ్ళ ముందు విచ్చుకుంటాయి. అట్లాంటి మన పురాణ కథల్లో చాలా ఉంటాయి. వాళ్ళు ఇనిషియేషన్స్, ఈ టెక్నికల్ వర్డ్స్ వాళ్ళు వాడరు కానీ మీరు ఎక్కడైనా చదువుకోండి, ఇవన్నీ ఉంటాయి అందులో. సో ఇట్లా ఒక జర్నీ సాగుతూ ఉంటుంది మనకి. మనలో ఉండే 7 పంచకోశాలు కానీ, మనలో ఉండే 7 లోకాలు కానీ, ఆ ప్రజ్ఞలతో మనకున్నటువంటి సంబంధాలు కానీ, ఆ ప్రజ్ఞలతో మనకున్న పరిచయం కానీ,
మనం జీవిస్తున్న భూగోళం తాలూకు ప్రజ్ఞ కానీ, భూగోళానికి కేంద్రంగా ఉండే ప్రజ్ఞ కానీ, అక్కడికి వెళ్ళేటప్పటికల్లా భూదేవి అంటే ఏంటి, దాని తాలూకు భూదేవి అనే దాని సింబాలిక్ మీనింగ్ ఏంటి, 1000 పడగలతో భూమిని అంతా మోస్తుంటుంది ఆదిశేషుడు అంటే ఆ 1000 పడగలు మనకు కనిపించు కదా, దాని సింబాలిక్ మీనింగ్ ఏంటి, భూదేవి తాలూకు సింబాలిక్ మీనింగ్, భూదేవి భూభారం అంతా భరిస్తుంది అంటే ఆ భూదేవి తాలూకు సింబాలిక్ మీనింగ్ ఏంటి, మొట్టమొదటి సూర్యుడు ఎట్లా పుడతాడు, సౌర కుటుంబంలో మొట్టమొదటి సూర్యుడిగా ఎలాగైనా ఆయన వికసిస్తాడు, పద్మలాగా వికసిస్తాడు. ఆయనలోంచి 7 కిరణాలుగా వచ్చినటువంటి 7 గ్రహాలుగా ఎట్లాగా వస్తాయి, తర్వాత భూమి ఎలా కట్టుకుంటుంది. సూర్యుడు రావడానికి ముందు యాక్చువల్గా సృష్టిలో నిర్మాణంలో ఏం జరుగుతుంది. 4 కుమారులు సనత్ కుమారుడు, సనస్సు జాతీయుడు, సనకుడు, సనందుడు. వీళ్ళంటే ఎవరు, నారదుడు అంటే ఎవరు. ఇట్లాంటి విజ్ఞానం అంతా ఈ మార్గంలో, ఈ పరమగురువుల తాలూకు మార్గంలో, అక్కల్ట్ పాత్ అంటాం, ఈ మార్గంలో ఈ విజ్ఞానం అంతా కూడా కొంత కాకపోతే కొంతతో అయినా ఈ మార్గంలో ప్రయాణం చేసేటటువంటి ఈ డిసైపుల్స్ అని, యాక్సెప్ట్ డిసైపుల్స్, ఇనిషియేట్స్ అంటామే, వాళ్ళకి తప్పనిసరిగా పరిచయం ఉంటుంది. మానవుడు కానీ, మానవుడి తాలూకు ముందు జాతులు అంటే వర్ణములు కాదు. ఫస్ట్ రూట్ రేస్, సెకండ్ రూట్ రేస్, థర్డ్ రూట్ రేస్, ఫోర్త్ రూట్ రేస్, ఫిఫ్త్ రూట్ రేస్ అని. రూట్ రేస్ అంటే మూల జాతులు, మన మన్వంతరాలు అంటాం కదా, ఆ మన్వంతరాలు వాళ్ళ మూల జాతులు అని అంటారు. ఈ మన్వంతరాలు ఉండే మనువులు ఏంటి, మనువుల తాలూకు ప్రజ్ఞలు ఎట్లా మన మీద పనిచేస్తుంటాయి, మనువులో నుంచి మానవ జాతి ఎట్లా ఉద్భవిస్తుంది, ప్రకృతిలో ఉండేటువంటి ప్రజ్ఞలు అంటే ఏంటి, దేవతల తాలూకు ప్రజ్ఞలు అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ మార్గంలో వెళ్తున్నటువంటి వాళ్ళకి ఇవన్నీ కూడా పరిచయం అవ్వాలి. మన అదృష్టం ఏంటంటే సీక్రెట్ డాక్టరీను, ఐసిస్ అన్వీల్డ్, టీటేజ్ అండ్ కాస్మిక్ ఫైర్, ఇనిషియేషన్ హ్యూమన్ అండ్ సోలారు, ద టీటేజ్ అండ్ ద వైట్ మ్యాజిక్, డిసైపుల్షిప్ ఇన్ ద న్యూ ఏజ్, అక్కల్ట్ మెడిటేషన్స్ లాంటి అలిసే బేలీ పుస్తకాలు, మేడం బ్లాడ్స్కి ఐసిస్ అన్వీల్డ్ లాంటి పుస్తకాలు, లేకపోతే ఉపనిషత్తులు, మన తాలూకు ఉపనిషత్తులు, ఇవన్నీ మన తాలూకు యోగ శాస్త్రాలు, పతంజలి యోగ సూత్రాలు లాంటివి కానీ, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి 700 శ్లోకాలు కానీ, ఇవి ఏవి కూడా మనం ఒకవేళ చదువుకొని ఉండకపోయినా కూడా మాస్టర్ గారి తాలూకు లెక్చర్స్ ఏవైతే ఉన్నాయో, ఇంగ్లీష్లో లెక్చర్స్ అనండి, తెలుగులో ఆయన రాసినటువంటి గ్రంథాలు అనండి, ఏవైతే ఉన్నాయో అవి చదువుకుంటున్నప్పుడు అన్నిటి మీద మనకు అవగాహన వస్తుందండి. ఇంగ్లీష్లో సబ్జెక్ట్ మీద ఆయన మాట్లాడతారు కాబట్టి ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నప్పుడు చాలా చుట్టుపక్కల ఉన్న సబ్జెక్ట్స్ని కూడా ఎందుకు పట్టుకొస్తారు కాబట్టి చాలా నాలెడ్జ్ అండ్ విజ్డమ్ మనకు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ అన్ని సబ్జెక్ట్స్ మధ్య ఉండేటటువంటి ఒక అల్లిక ఉంటుంది కదా, ఆ అల్లిక అనేది మనకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఇంగ్లీష్ బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను పెట్టుకున్నాను. అందులో నవోదయ సెల్ఫ్ అనేటటువంటి లెక్చర్ చాలా గొప్ప లెక్చర్. ఇది వచ్చే వారం నుంచి యాక్చువల్గా మనం ఈ బుక్లోకి మనం వెళ్తాము. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఈ ఫ్యూ సెంటెన్స్లో మాస్టర్ చెప్పింది ఏంటన్నట్లయితే, కాకతాళి ఇదో ఒక ప్రోగ్రామ్గా, ఒక సెమినార్గా ఇక్కడికి మనం కలుసుకున్నాం, కానీ ఇప్పటికే మనం చాలా మాటలు కలుసుకుని ఉంటాము. ఇక్కడ ఒక సెమినార్గా మనం కలుసుకోవడం అనేటటువంటిది ఒక కారణమే తప్ప, ఈ కలుసుకోవడానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో, పర్పస్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ సుమా అని మాస్టర్ గారు చెప్పారు. అది ఆ బ్యాక్గ్రౌండ్ పర్పస్ ఏంటో, దేన్ని తెలుసుకోవాలో, ఎందుకు ఇంతమంది కలుసుకుంటారో, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, ఇంకో దేశం నుంచి ఇంకో దేశానికి ఎందుకు ఈ మధ్య అటు మనుషులు తిరగటం అనేటటువంటిది, పరిచయాలు అనేవి జరుగుతున్నాయో, దీని బ్యాక్గ్రౌండ్లో ఏముందో అనేటటువంటిది మాస్టర్ గారు చెప్పేది వచ్చే వారి నుంచి మనం చెప్పుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.